పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన రుద్రారంలో ఉన్న శ్రీ సిద్ధి గణపతి గణేష్ గడ్డ దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. ముగింపు రోజున జరిగిన జాతర ఉత్సవంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గణనాథుని దర్శించుకొని పల్లకి సేవలో పాల్గొన్నారు. రథోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు లభించాలని కోరారు. అన్న వెనకాల దేవుడు కనిపించాలి చెప్పాలి నేనే ఆటం వచ్చాను. నేను మూడోసారి లడ్డు కొనడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఉన్నప్పటి నుంచి ప్రతిసారి నేను మంచిగా జరుగుతున్నందుకు మూడోసారి కూడా లడ్డుని కైవసం చేసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ అందరి సమక్షంలో మూడోసారి లడ్డుని గణనాథుని 2 లక్షల రూపాయలు జరుగుతుంది. గణనాథులు ఆశీర్వాదాలు ఉన్నందుకు ఇంకా ఎల్లవెల్లలో ఇంకా ముంగట కూడా ఆశీర్వాదాలు ఉండి ఇట్లనే ముంగట కూడా మాకు మళ్ళీ ఆ దేవుడి ప్రసాదం అందరికీ పొందే విధంగా అలాగే మాకు కూడా పొందే విధంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ టెంపుల్ కమిటీకి, టెంపుల్ చైర్మన్, టెంపుల్ డైరెక్టర్స్, అధికారులు ఈసారి ఫెసిలిటీస్ ఇవన్నీ మంచి చేయడం జరిగింది. అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా సౌకర్యం ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. లడ్డు కైవసం చేసిన ధన్యవాదాలు. దీన్ని సహకరించిన టెంపుల్ కమిటీ కూడా థ్యాంక్ యూ. 7 లక్షల రూపాయలకు లడ్డు కొనడం జరిగింది. 7 లక్షల రూపాయలు. ఇప్పుడు 7 లక్షల రూపాయలు మీరు తీసుకున్నారు. ఓకే, నీకు ఫస్ట్ టైం నేను లడ్డు కొన్నప్పుడు నా జోబులో చాలా తక్కువ రూపాయలతో ఉంటుంది. అదే సంవత్సరం నాకు నేను అనుకున్న దాని మీద కొన్ని వేల రెట్లతో నాకు బిజినెస్ జరిగింది. రెండోసారి కూడా నాకు మంచి బిజినెస్ జరగడం జరిగింది. అలాగే మూడోసారి తీసుకుందామని వచ్చింది. అంతా మంచి ఇంకా మంచి జరుగుతుందన్న ఆశతో వచ్చి లడ్డు కొనడం జరిగింది. ఓకే, తీసుకో
చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ కార్యనిర్వహణాధికారి. ఈరోజు వినాయక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు జాతర అత్యద్భుతంగా నిర్వహించుకున్నాము. మా ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు అందరి సహాయ సహకారాలతోని అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం జరిగింది. ఊరి ప్రజలందరూ, భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతరలో లడ్డు వేలం పాట కూడా భారీగా నమోదైంది. గత సంవత్సరం 1,50,000 పలికిన లడ్డు ఈసారి 7 లక్షలకు పలికింది. అదేవిధంగా 3,50,000, 2,50,000 ఈ రకంగా దేవస్థానానికి 12,90,000 ఆదాయం చేకూరింది. లడ్డు వేలం పాటలో భాగంగా ఈరోజు భారీగా భక్తులు హాజరయ్యారు. రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈసారి ప్రతిసారికి భిన్నంగా ఈసారి దేవాలయం చుట్టూ ప్రత్యేకంగా మా ఆలయ ధర్మకర్తలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ రోడ్డు వేయించడం జరిగింది. ఆలయం చుట్టూ ఉన్న రోడ్డులో రథాన్ని ఊరేగింపు చేశాము. కాటా శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ నిర్మలా జగ్గారెడ్డి గారు, తర్వాత ఇతర ప్రముఖులు, జడ్జి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత సిఐ గారు అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళారు. రథోత్సవం దేవాలయం చుట్టూ ఊరేగింపుగా తిరగడం మొదటిసారి దేవాలయ చరిత్రలో. అది బాగా సక్సెస్ అయ్యింది. గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఈ 10 రోజుల కార్యక్రమానికి మీడియా మిత్రులు చాలా బాగా మాకు సహకరించి మా ఆలయము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ చూడలేము, వీక్షించలేము కాబట్టి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారికి వాసనలు రావాలని కోరుతున్నాము. विश्वामयुनानि विद्वान् पुमान् पुमानुं संपरिपातु विश्वतः ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्त्वभूतादन्तालयामसि या ओषधी पूर्वा दाता देवीभ्यस्त्रियुगम्बुला నా పేరు అర్రమల్లి వరుణ్ కుమార్. నేను ఆర్సిపురం వాస్తవ్యుడిని. 9 రోజులు ఘనంగా పూజ జరిగిన మన గణేష్ గడ్డలో లడ్డు నేను తీసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటిసారి లడ్డు నేను 3,40,000కి కొనుగోలు చేయడం జరిగింది.
మరి ఇక్కడ ఈ టెంపుల్ కమిటీకి, నా సోదరులందరికీ, మా బొగ్గు సాయి కిరణ్ యాదవ్కి, మా తమ్ముడు అర్రమల్లి శివకుమార్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలా చెట్ల కింద తీసుకో.